పూతరేకులు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్లోనే ఆత్రేయపురం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరు పొందాయి. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం గురించి మరే విధంగా తెలియకపోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహుప్రసిద్ధం. ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళకళలాడుతుంటాయి. పూతరేకులు మరికొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరు మాత్రమే ఈ కళలో నిష్ణాతులు. వీరి చేతిలోనే వాటి అసలు రుచి. ఇక్కడ పూతరేకులను కుటీర వృత్తిగా చేస్తూ జీవనం సాగిస్తారు. పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడతారు. కుండ నున్నగా గుండ్రంగాను ఉండేలా చూసుకుంటారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. ఇడ్లీకి వాడే విధంగా మినప, వరిపిండి మిశ్రమాన్ని పల్చగా జాలుగా వచ్చేలా చేసుకొని ఒకరోజు పాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్టెలు పెట్టి మంట పెట్టి కుండను వేడెక్కిస్తారు. జాలుగా తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకున్న పిండిలో పల్చని గుడ్డను ముంచి దానిని విప్పి వెడల్పుగా కుండపై ఒకవైపు నుండి మరోవైపుగా లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరల ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది. దానిని రేకుగా పిలుస్తారు. ఈ రేకులో తీపి పదార్థాలను వేసి పొరలు పొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారు చేస్తారు. ఈ తీపి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. నెయ్యి, బెల్లం వేసి తయారు చేయటం సాంప్రదాయకంగా వస్తున్న పద్ధతి. అలాగే పంచదార పొడి వేసి కూడా తయారు చేస్తారు. జీడిపప్పు, బాదం పప్పు వేసి తయారు చేయటం ఒక పద్ధతి. షుగర్ ఫ్రీ పూతరేకులను కూడా తయారు చేస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టు తయారీదారులు కూడా తినేవారికి నచ్చేటట్టు చేయటం ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల స్పెషాలిటీ. డయాబెటీస్ ఉండి అయినా పూతరేకుల మీద మమకారం ఉన్నవారి కోసం షుగర్ ఫ్రీ పూతరేకులని అందుబాటులోకి తెచ్చారు. దేశ విదేశాల్లో ఈ ఆత్రేయపురం పూతరేకులకు చాలా డిమాండ్ ఉంది. పెళ్ళిళ్ళకి మాత్రమే కాదు, మిగిలిన శుభకార్యాలకు ఆర్డర్స్ బాగా వస్తాయి ఈ ఆత్రేయపురానికి. పూతరేకులను చుట్టడం వచ్చిన వాళ్ళు కేవలం ఉత్తి రేకులనే కొంటారు. అలా కావాలన్న రేకులని ఆత్రేయపురంలోనే విడిగా అమ్ముతారు. ఈ ఆత్రేయపురం పూతరేకులకే కాదు, మామిడి తాండ్రకు కూడా ప్రసిద్ధి. వేసవి కాలంలో మామిడి తాండ్రను తయారు చేస్తారు. కాకినాడకి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆత్రేయపురం. రాజమండ్రి నుండి గంటకి బస్సు సౌకర్యం ఉంది. రావులపాలెం నుండి అతి దగ్గరలో ఉంది ఈ ఆత్రేయపురం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో కీర్తి కిరీటం ఈ ఆత్రేయపురం పూతరేకులు. కేవలం పూతరేకుల తయారీనే ఒక ఉపాధిగా మలుచుకున్న వాళ్ళు ఈ ఆత్రేయపురంలో ఉన్నారు.